స్టేట్మెంట్స్ ఇవాళ మనం చూసాం. చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు కాస్త తన ప్రసంగానికి కాస్త పదును పెట్టారు. పదును పెట్టి కాస్త సెటైరికల్గాను లేకపోతే తన వాళ్ళలో మొరల్స్ నింపడానికా లేదా అవతల వాళ్ళని పొలిటికల్గా డిమోరల్ చేయడానికా తెలియదు. కానీ విచిత్రంగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్పారు. గడిచిన కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఒకరిద్దరు బీజేపీలోకి కూడా వెళ్ళారు. అలాంటిది కాస్త ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నది ఏంటంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇది కొంత ఆశ్చర్యపోవాల్సిన అంశము. ఇది నిజమా అనేది ఒకటి. తర్వాత ఇంకొక కాంట్రాడిక్టరీ ఏంటంటే కేటీఆర్ గారు రోజు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతాడు. అదేంటది ఏదో అది ఉంది కదా మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే లాగా వెళ్ళిపోతాడు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు దాన్ని కొట్టిపారేశారు. ఇవాళ ఎవరు అట్లా వెళ్ళరు. ఒకవేళ రేవంత్ ఏదైనా పరిస్థితిలో వెళ్ళినా ఆయనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళరు, అందరూ మనతోనే వస్తారు. ఈ ప్రభుత్వాన్ని మోడీ బతకనివ్వడు. మన ప్రభుత్వం 110 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాడు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తాడా మోడీ పెద్ద దుర్మార్గుడు అని చెప్పి చాలా బీభత్సంగా తిట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ దగ్గరకు వస్తారు, త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేది కేసీఆర్ గారు చెప్పదలుచుకున్న మాట. ఇది ఏంటి, దీని కథ, దీని కమామీసు, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది, కేసీఆర్ గారు ఎప్పట్లాగానే తన క్యాడర్లో మళ్ళీ ఒక జోష్ నింపడం కోసం అన్నారా లేక నిజంగానే అలాంటి వాసన పొగ ఏమైనా ఉందా కాంగ్రెస్లో? చూద్దాం ఒక చిన్న బ్రేక్. ఇవాళ మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ అభ్యర్థులు మా ఎమ్మెల్యేలు సీనియర్ రాష్ట్ర స్థాయి నాయకులతో తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అంతర్గత సమావేశంలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్లో ఇందాక నేను చెప్పాను కదా, వాటిలో ఇంపార్టెంట్వి ఇవి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవట్లేదు, ఒకవేళ రేవంత్ వెళ్ళినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళరు, మనదే కాబోయే ప్రభుత్వం ఎప్పటికైనా మనదే, ఈయన మోదీ దుర్మార్గుడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనివ్వడు, ఇట్లాంటి కొన్ని కామెంట్స్ చేశారు. తర్వాత 22వ తేదీ నుంచి బస్సు యాత్ర కూడా చేయబోతున్నాం మనం అని చెప్పి కూడా పార్టీకి ఇచ్చిన యాక్షన్ ప్లాన్ అనుకోండి. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, కేసీఆర్ గారిలో మరి అది నమ్మకమో అతి విశ్వాసమో లేకపోతే ఆశలు చిగురుస్తున్నాయో నాకు తెలియదు, కానీ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, ఒక 4-5 పోయినట్టున్నారు. పోనీ 30 మంది వేసుకున్న 29 అంటే మరి 20 అంటే 50 దాడుతుంది. మరి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఆశపడుతున్నట్టున్నారా ఏంటి తెలియదు. మీ అబ్జర్వేషన్ ఏంటి కేసీఆర్ గారి కామెంట్స్ మీద? ఇప్పుడు కేసీఆర్ అయితే ముందు నుంచే ప్రజాస్వామ్య విలువ లేని వ్యక్తి. అంటే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అతనే కదా అందరినీ టచ్ లోకి తీసుకెళ్ళాడు. తెలుగుదేశం టచ్ లోకి తీసుకెళ్ళినాడు, కాంగ్రెస్ ను టచ్ లోకి తీసుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని టచ్ లోకి తీసుకున్నాడు. అంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని, శాసనసభ్యుల విలువలని అన్ని రకాలుగా మీడియాని, మీ ఇలాంటి మీడియాని, ఏబిఎన్ లాంటి బెదిరింపులు కావచ్చు, టీవీ9 ఛానల్ బెదిరింపు కావచ్చు, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినన్ని అగత్యాలు, అక్రమాలు, అవమానాలు చేసిండు మీడియాకు, అందరికి, ప్రజలకు, అందరిని మోసం చేసిన వ్యక్తి. ఇట్లాంటి విద్యలలో అరితేరిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఉండొచ్చు, మరి ఆయన పని అది కాబట్టి ముందు నుంచి ఆయన రాజకీయ జీవితం అట్లనే మొదలైంది, అట్లనే ముగుస్తున్నది కాబట్టి ఆయన అనగానే తప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ను కూడా తనలో కలుపుకొని మింగిన విషపు మంత్రి కూడా ఆయన. కాబట్టి దానికి తప్పేమున్నది, ఆయనకు అలవాటే కదా, కొత్తగా విద్య ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు రామారావుని ముడగొట్టడం, కానీ రాజకీయ జీవితం అంతా చూడండి కేసీఆర్ గారిది. మీరు 83 నుంచి రకరకాల అంటే విన్యాసాలు, రకరకాల వాక్చాతుర్యము. ఇప్పుడు మీరు గమనించట్లేదండి, 2014 తర్వాత ఏం చేసిండు తెలంగాణలో? ఏ పార్టీ నుంచి ఏ ప్రజాస్వామ్యాన్ని, అసలు ప్రజాస్వామ్య గొంతులని నొక్కాడు.
ఎటువంటి వేదికలను ధ్వంసం చేశాడు, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఈ భారతదేశంలో 1940 స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకరే. కాబట్టి ఇక దాని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయనకి ఇవన్నీ అలవాటే. ఒక మాటల మంత్రికుడు, మాయల వెరైటీ. కానీ ఇక్కడ మాత్రం వాతావరణం వేడుందండి. ఇక్కడ వాతావరణం తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన పడవ, మునిగిపోతున్నది కూడా కాదు. ఎందుకంటే సుమారు ఇప్పుడు మా ఆర్మూరే చూసుకుందామండి. మా ఆర్మూర్లో ఒక లీడర్ కూడా లేడు. ఇప్పుడు ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక కౌన్సిలర్ లేడు. అందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. కాబట్టి ఆయన పగటికరలు కలుపుకున్నట్లు ఆయన నైతిక విలువలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన రాజకీయంగా ఇట్లాంటి విలువలే పెంచి పోషించాడు. కాబట్టి తెలంగాణలో దాంట్లో ఏమైనా ఉంటే నిజం ఉంటుండొచ్చు. అంటే సహజంగా ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సంజయ్ గారు కానీ, లేకపోతే మీలాంటి నాయకులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీలోకి వస్తూ ఉంటున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వాటికి సంబంధించిన క్లారిటీ వస్తుందని చెప్పి మీ పార్టీ తరఫు నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీకు ఒక పాలసీ ఉంది కాబట్టి ఎవరైనా వస్తే రిజైన్ చేసి రావాలనేది మీ పాలసీ. సో దానికోసం మీద మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. నాకు కూడా 4 టచ్లో వచ్చారు ఎమ్మెల్యేలు. తప్పేముంది అట్లా? అదే అంటున్నా నేను, తప్పనట్లే. దాంట్లో ఏముందండి, రాజకీయ విలువలు ప్రజాస్వామ్యంలో అడిగితే మా పార్టీ విలువలు, మా పార్టీ సిద్ధాంతాలు చెప్పాము. అదే రాకేష్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే ఇట్లా మీకు టచ్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆల్రెడీ 5-6 పోయినారు. ఇంకొక 20 పేర్లతో సహా బయటకు వస్తున్నాయి. అవి వాళ్ళు కూడా ఏదో మరి ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ మనకి కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అని సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయినారు కదండి బీఆర్ఎస్. ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరండి బీఆర్ఎస్ మాత్రం. అది మునిగిన పడవని. ఒకవేళ నాకున్న రాజకీయ అనుభవం, నాకు ప్రత్యక్ష రాజకీయ జీవితం తక్కువ అనుభవం ఉంది, కానీ నాకున్న రాజకీయ పరోక్ష అనుభవం ద్వారా చెప్తున్నా. నేను రాజకీయ పరిస్థితులను ఎప్పుడు అవగతం చేసుకుంటా ఉంటాను. దీని ప్రకారం ఈ రోజు ఏమంటారు, భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేర్లు ఉన్నాయి, 2 మార్చుకున్నారు పాపం. మొత్తానికి ఆ పార్టీని అంటే ఒక్కటి చెప్తానండి, ఉదాహరణ భారతదేశంలో అందరు మీడియా కూడా గమనించాల. ఒక్కటి ఎవరో నేత వెంకటేష్ అని పెద్దపల్లి ఎంపీ గారు ఫస్ట్ అతను పార్టీ మారాడు. అవును. అంటే ఒక్క రూలింగ్ పార్టీలో ఉన్న ఎంపీ పార్టీ మారుతున్నాడంటే ఇంకా అవి పవనాలు అర్థమైపోతాయి, ఆ సిగ్నల్స్. అంటే ఇక ఆ పడవ మునిగిపోతుంది. ఎవ్వరు కూడా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఇంతకు 2018లో గెలిచినప్పుడు కానీ, లేకపోతే 2010 నుంచి 23 మధ్యన కానీ ప్రతి ఒక్కరు అటువైపు ప్రయాణం చేశారు ఆ పడవలోకి. ఫస్ట్ నేత వెంకటేష్ గారని పెద్దపల్లి ఎంపీ గారు పార్టీ మారారు. ఈ రోజు రంజిత్ రెడ్డి గారు. అన్నిటికన్నా ఒక విషాదం ఏంటంటే కేసీఆర్ గారికి అండ్ కేసీఆర్ కుటుంబంకు, అంటే ఈ కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు బీఫామ్ తీసుకున్న జరుగుతున్న కూడా పడేసి వెళ్ళిపోయారు. అవును. అంటే ఒక్కడి రాజకీయ 1% ఒక ఎల్కేజీ చదువుకున్నోడు రాజకీయాల ఆహాలు ఓనామాలు దిద్దినోడు కూడా ఇంకా పడవ మునిగిపోయింది అని ఇంకా దాన్ని జంప్ చేయటమే. అంటే మీకు ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మీకు. కాబట్టి భారత రాష్ట్ర సమితి అనేది ఇంకా కనుమరుగైన పార్టీ, అది కనుచూపులు రాని పార్టీ. రెండోది ఎప్పుడు నచ్చినా గానీ ఇంకా ప్రజలు భరించలేరు ఆ 10 సంవత్సరాల దొరల పాలన, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిన పాలన, అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన పాలన, అధికారులను కుక్కలుగా చేసి పరిపాలించిన పార్టీ. 10 సంవత్సరాల నుంచి ప్రజాభవన్ కు అంటే సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రి, ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ పరిపాలన చెప్పాలనుకుంటే 100 అసహ్యంగా ఉంటాయి ఈ రోజు. అదంటే మరి ఒక రకం బాధ. 1400 మంది బిడ్డలు ఆత్మార్పణ చేసి వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబం రాజభోగాలు అనుభవించింది. అసలు కుటుంబ పరిపాలనలో ఈరోజు భారతదేశంలో మీరు గమనించండి, ఎక్కడన్నా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొడుకు వస్తాడు, ముఖ్యమంత్రి రిటైర్ కొడుకు వస్తాడు, లేకపోతే ఒక్కలో 2 ఉంటారు. బాల్ ఠాకరే గారు, రాజ్ ఠాకరే కావచ్చు, ఉద్దవ్ ఠాకరే కావచ్చు, ఎక్కడన్నా శిబు సోరెన్ కొడుకు, ఇట్లా హేమంత్ సోరెన్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కుటుంబ పరిపాలన ఉన్నాయి దేవగఢతో. కానీ ఒకేసారి కుటుంబం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడి అనుభవించింది అంటే అది ఒకటే కుటుంబం. ఇది భారతదేశ చరిత్రలో లేదు. దీనికి ఎక్కడైనా సిద్ధం నేను. అంటే కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. ఇందిరా గారి తర్వాత రాహుల్ గారు, రాజీవ్ గారు కావచ్చు, రాజీవ్ గారి సోనియా గారు కావచ్చు, సంజయ్ రాహుల్, ఇట్లా ఒక్కొక్కరు 2 వచ్చేవాళ్ళు. కానీ మొత్తం తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు, ఇంకొక పెంపుడు కొడుకు, ఇంకా చిన్నోళ్ళు, పొందోళ్ళు, మొత్తం అందరికందరూ రాజ్యాంగ భద్రత పదవులు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం ఏంటండి, సకుటుంబ సపరివార సమేతంగానా? ఇంకా సక్కుంటే సభ పర్వాలేదు. ఇప్పుడు తమిళనాడులో ఏంటంటే అది అలగిరి గారు, స్టాలిన్ గారు, కనిమల్ గారు 3 ఉన్నారు.
అంటే నేను అనేది ఏంటంటే మీరు భారత రాజకీయ వ్యవస్థ చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో 1940 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఒక రాచరిక పరిపాలన, ఒక నియంత పరిపాలన, అన్ని విలువలను తుంగలో దొక్కిన పరిపాలన ఎక్కడ ఉందంటే నేను దేనికైనా సిద్ధమండి. ఇంకా నేను చెప్పినట్టు 20 మంది ఖర్చులు ఉన్నారా, 30 మంది వచ్చినారండి, మరి ఆయననే బీఫామ్లు ఇచ్చాడేమో తెలియదు. రైట్, ఒక్క నిమిషం ఎలక్షన్ టైంలో అన్నారు కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం. అద్దంకి దయాకర్ గారు, రైట్. మా హైదరాబాద్ రిపోర్టర్ నరసింహరావు లైన్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ కేసీఆర్ గారు ఏమన్నారు ఒక్కసారి చూసిన తర్వాత మనతో అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కూడా జాయిన్ అయినారు. వారితో మాట్లాడదాం. నరసింహరావు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడిన మాటలు అంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడారా, అతి విశ్వాసంతో మాట్లాడారా, లేక వాళ్ళ క్యాడర్ లో మోరల్స్ నింపడం కోసం మాట్లాడారనిపించిందా? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ క్యాడర్ లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, ఒక తప్పుగా ఉన్నటువంటి క్యాడర్ లో జోష్ నింపడానికి, ధైర్యాన్ని నింపడానికి మాట్లాడారనే మనకు పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడింది. వరుసపెట్టి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకరి వెంట కనుక ఒకరు పార్టీని విడి కొంతమంది బీజేపీలోకి, మరి కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ అభ్యర్థులు కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్తా ఉన్నారు. సో ఈ మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. దాదాపుగా 26 మంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎల్పీని విలీనం చేసుకోవడం జరుగుతుంది, చాలా మంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎల్పీ కూడా విలీనం అవుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల కోమరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు చాలా ఛాలెంజ్ గా మారాయి బీఆర్ఎస్ పార్టీకి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ఒక నైరాశ్యం ఏర్పడింది, ఒక స్తబ్దత ఏర్పడింది. అసలు ఇంకా ఏం జరుగుతుందో, పార్టీలో ఉండే వాళ్ళు ఎవరో, పోయే వాళ్ళు ఎవరో, మిగిలే వాళ్ళు ఎవరో అనేటువంటి ఒక సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వీటన్నింటినీ దాటుకొని రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి స్థానాలను దక్కించుకోవాలంటే మొదటగా పార్టీలో ఉన్నటువంటి కేడర్ ని రియాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ఏర్పడింది. సో అందులో భాగంగా ఇదంతా కూడా జరగదు, మనము మళ్ళీ గెయిన్ కాబోతున్నాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ కమెంట్స్ చేశారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ పార్టీలో నుంచి ఎవరు కూడా వెళ్ళడం లేదు, పైగా అటువైపు నుంచే మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే 20 మంది టచ్ లో ఉన్నారు, పార్టీలో రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. అనవసరంగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. అక్కడ ఆ పార్టీయే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతుంది. మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. మొత్తంగా 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు మనము అడ్డుకున్నాము. ఆనాడు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటనలో బాధ్యుల్ని పట్టుకున్నాము, ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని ఢిల్లీకి పంపించాము. కానీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో అలాంటి ప్రభుత్వాన్ని మోడీ అంటే వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలుస్తుంది అనేది ఒకటి అన్నారు, మీరు అన్నది అది. తర్వాత ఇంకొకటి, రోజు కేటీఆర్ గారు నెత్తినోరు బాదుకొని చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఎన్నికల తర్వాత, ఆయన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఏకనాథ్ షిండే అయిపోతాడు అని రోజు అంటున్నారు కదా. ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు విభేదించినారు దాంతో? ఈ ప్రస్తావన తీసుకొచ్చినటువంటి సమయంలోనే ఒక ధోరణిలో మాట్లాడుకుంటూ వస్తూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని కూడా కోట్ చేసినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం. కేటీఆర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నేనైతే ఆ విధంగా అనుకోవడం లేదు, రేవంత్ రెడ్డి వెళ్తాడని అనుకోవడం లేదు. ఎందుకంటే
ఒకవేళ కాకూడదని చెప్పి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి వెంట ఎవరు లేరు, ఒకరిద్దరు మాత్రమే వెళ్తారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరఫున కూడా ఈయనే భరోసా ఇస్తున్నారా ఎల్లరూ బీజేపీలోకి? అంటే ఈయన ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్లో మనకు ఒకటి స్పష్టంగా అర్థమయ్యేటువంటిది ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఉండదు, ఎట్ ది సేమ్ టైమ్ బీజేపీ లాగేసుకున్నా కానీ బీజేపీ ప్రభుత్వము ఏర్పడదు, ఎటు చేసి తర్వాత అనేటువంటిది ఆయన ఉద్దేశంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసినా కానీ బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెంట పెద్ద సంఖ్యలో వెళ్ళేటువంటి ఆస్కారం లేదు, ఎట్ ది సేమ్ టైము బీజేపీకి ఎంఐఎం మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పడదు, అల్టిమేట్ గా ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎన్నికలే వస్తాయి అనేటువంటిది ఆయన చెప్పాల్సుకున్నటువంటి. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది ఆయన స్ట్రాటజీ బాగుంది. మరి ఎంతవరకు ఇది క్యాడర్ లో జోష్ తీసుకొస్తుంది, లేకపోతే ప్రజల్లో మళ్ళీ ఆలోచన ఎంతవరకు రేకెత్తిస్తుంది, కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ అంశాలు చూద్దాము. ఒక చిన్న ప్రతంకి దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు భారతీయ బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు ఏదో తేడా కొడుతుంది. నిజంగానే అంటే ఎందుకో నాకు తెలియట్లా, నేను మొన్న కూడా అలాగే జరిగింది, తేడా కొడుతుంది. రైట్, ఐఎమ్ సారీ. రైట్, యా. దయాకర్ గారు ఏమిది, మీరేమో మాకు 25 మంది ఆల్రెడీ 5 వచ్చినారు, ఇంక 25 మంది లైన్ లో ఉన్నారు, రోజు టచ్ చేస్తున్నారు, మేము గేటు తెరుచుడే మీరు చెప్తారు. బీజేపీలోకి ఆల్రెడీ కొంతమంది వెళ్తున్నారు, ఆల్రెడీ కొంతమంది టచ్ లో ఉన్నారు, వారు చెప్తున్నారు అందరూ. ఇప్పుడు కేసీఆర్ గారు ఇవాళ బాంబు పేల్చారు, మీ వాళ్ళే 20 మంది టచ్ లో ఉన్నారు, ఎనీ మూమెంట్ రాబోతున్నారు అని. ఆయన ఒకవేళ రేవంత్ రెడ్డి వెళ్తే ఎత్తాడు, బీజేపీలోకి వెళ్తాడు, కానీ ఆయనతో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు పోరు, వచ్చినా మన దగ్గరికే వస్తారు అనేది ఇంకొక మాట. ఏమి ఇంత ధీమాగా చెప్పినారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదు, మనని కొంచెం ఒక మినిమం అంటే 2 డాక్టర్లన్నా చూపించాల్సిన పరిస్థితికి వచ్చింది. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అంటే మరి ఏం చేయాలి, మరి ఇంత ఫ్రస్ట్రేషన్ అంటే మరి మీరు మా దగ్గరకు వస్తారు 20 మంది అని అంటే మిమ్మల్ని డాక్టర్ చూపించాలి మరి. ఇదే ఆన్సర్ అయిపోయి ఇంకేంది, మేము అంటున్నాం కాబట్టి ఆయన అంటే అయిపోద్దని అంతేనా. కానీ దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతారని చేసే ప్రచారం అనేది బీజేపీకి అడ్వాంటేజ్ చేయడానికి కేసీఆర్ తీసుకున్న సుపారీ. అంటే మీకు బీజేపీ మీద మాట్లాడాడు ఆయన, కాంగ్రెస్ మీదనే మాట్లాడుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి. కానీ దేశంలో ఎవరికి వ్యతిరేకమైన కాంగ్రెస్ కే వ్యతిరేకం కాబట్టి బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం అనేది కామన్ థింగ్. రెండో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతున్న చేస్తున్న ప్రచారంలో ఎందుకు బీజేపీ పోతున్నారని ఒకసారి తర్కం ఆలోచించండి. దీనివల్ల బీజేపీలోకి పోతే ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కొత్తగా వచ్చేది ఏమన్నా ఉంటుందా, లేకపోతే అదనంగా ప్రయోజనం ఏమన్నా ఉన్నదా, లేకపోతే బీజేపీ ప్రభుత్వంతో మేమేమైనా కుట్రలు చేసి కూలగొడతాము అనే ఉద్దేశం ఏమన్నా బీఆర్ఎస్ ఉన్నదా? ఇవన్నీ ఏం కాదని గతంలో కూడా చెప్పి అరిగిపోయింది రికార్డు. వాళ్ళు ఏం చేయలేకపోగా సరే అఫ్ కోర్స్ వాళ్ళకి 8 సీట్లు ఉన్న వాళ్ళకు 8 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ ప్రచారం చేసుకుని 12కి వచ్చింది, 17 కూడా అంటుండొచ్చు. మొన్న జరిగిన ఏదో రామయాత్ర సందర్భంగా జరిగిన గలాటాన్ని చూపించి దేశంలోనే 210, 180 మధ్యన బీజేపీకి రాబోతున్న సీట్లు మీరు స్టేట్స్ వైడ్ గా తీసుకోండి. మాక్సిమం సీట్లు వచ్చినాయి. ఇంతకు ముందే ఏ స్టేట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని వాళ్ళకే ఉన్నాయి. లైక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎట్లా వస్తున్నాయి, మీకు 25 ఉంటే 25 బీజేపీ, మాకు వచ్చే ఏం లేవు దాంట్లో. అటు చంద్రబాబు నాయుడు గారు వారితో పొత్తులో ఉన్నాడు, పవన్ గారికి ఏదన్నా వస్తే వారికి, జగన్ బీజేపీతో. ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కు తగ్గించాలంటే బీఆర్ఎస్ తో ఆట ఆడాలి. బీఆర్ఎస్ చచ్చైనా బీజేపీని బతికించడానికి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే వాళ్ళు రాజకీయ రహస్య ఒప్పందం ఉంది. అది ఎమ్మెల్యేలు వీళ్లకు, ఎంపీలు వాళ్ళకు అనుకున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేదు, కానీ ఇప్పుడు గెలిపించాల్సింది ఎంపీలు, లేకపోతే నడవదు. ఎందుకంటే ఒప్పుకున్నారు కదా,
మేము ఎంపీలకు అని. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన వాళ్ళ అంతర్గత అంశాల్లో బీజేపీ గెలిచే దగ్గర బీజేపీని గెలిపించి, బీఆర్ఎస్ ని గెలిపించే దగ్గర బీఆర్ఎస్ ని గెలిపించడానికి ప్రణాళికలు వేసింది. కానీ గెలిపించే పార్టీలుగా ప్రజలనే అంశం మర్చిపోయింది. ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కాలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా నార్త్ అయితే ఇంకా ఇప్పుడు ఏమంటారు ఆశ పెరుగుతున్నది. నిజామాబాదే ఉంది మన రాకేష్ అన్నది. ఆ ఏరియాలో ధర్మపురి అరవింద్కి వచ్చిన వ్యతిరేకతను మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ సికింద్రాబాద్ ఉంది. కిషన్ రెడ్డి గారిని ఓడిపోతాడనే చర్చ జరుగుతున్నది. అటు సోయం బాబురావు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు బండి సంజయ్ గారి విషయంలో ట్రయాంగిల్ కాబోతున్నది. అక్కడ వాళ్ళకి ఇంకా స్పష్టత లేని లేదు. ఇలాంటి అప్పుడు వీళ్ళు ఇది 10, 11, 12 అని వీళ్ళు అంటుంటే కొంచెం నవ్వు వస్తుంది. అసలు సౌత్ లోనే ఇప్పుడు ఒకటి రాజకీయ పార్టీలు బరిలో ఉన్నప్పుడు మొత్తం మాకే వస్తాయి అని చెప్తే తప్పేం లేదు. కానీ ఇప్పుడు మీరు కూడా 15, 16 టార్గెట్, 14 మినిమం టార్గెట్ పెట్టుకున్నారు కదా. మీరు కూడా సహజం పెట్టడంలో తప్పే లేదు, వాళ్ళు చెప్పుకోవడంలో ప్రచారం చేసుకోవడం తప్పే లేదు. కానీ ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, మన టాపిక్ డివేట్ అవుతున్నాం. నాది పోతుంది ఇప్పుడు, నా ఫ్లో పోతుంది. అందుకే ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసుకొని పోతాడు బీజేపీలోకి అంటుండే. ఈ కేసీఆర్ గారు దాన్ని కొంత విభేదించి పోరు, రేవంత్ రెడ్డి కూడా పోడు, ఒకవేళ పోయినా ఒక్కడే పోతాడు అనేది. ఇక్కడ 2 టాపిక్స్ అని కీలకంగా మాట్లాడినవి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన దగ్గరికి వస్తారు అనేది ఒకటి, రేవంత్ విషయం ఒకటి. అట్లాంటి వాసనలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వైపు చూస్తున్నవి? నేను ఒక మాట అంట, ఎందుకంటే మీరు మీ పార్టీ చూసుకోండి. తీసుకుంటా శ్రీధర్ గారు, తీసుకుంటా. మీరు అన్నది వారిది కదా, వారు అయినాక మీ దగ్గరికి వస్తాం. మళ్ళా వారి రాష్ట్ర శాఖలను మంచిగా చూసుకోండి. అది భారత రాష్ట్ర సమితి పోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అయిద్దని అంటున్నారు, అందరు వింటున్నా. అవును, అది కూడా అంటున్నారు, పేరు మారుస్తారు మళ్ళీ అని. భారత రాష్ట్ర సమితి అనేది వాళ్ళ పతనానికి కారణమైతే అది ముందే చెప్పింది, ఎందుకంటే ఆ అస్తిత్వంతో బయటకు వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఒకటి పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దిక్కుమాలిన దివాలా కోరు ప్రకటనలు. రేవంత్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయడానికి మళ్ళీ కొంతమంది ఏమో ఆ పొంగులేటి గారి మీద ఒక మాట అంటారు, వెంకటరెడ్డి గారి మీద ఒక మాట అంటారు, బట్టి గారి మీద ఒక మాట అంటారు, లేకపోతే మా ఉత్తమ్ గారి మీద ఒక మాట అంటారు. వాళ్ళందరూ కలిసి మంచిగా పని చేసుకుంటారు. మీకు ఆ సోయి కూడా లేదనేది నాకు అర్థమైపోతుంది దీన్ని బట్టి చూస్తే. రేపటి రోజున మీరు అడగండి, 6 గ్యారెంటీల మీద అడగండి, లేకపోతే మీరు అడుగుండ్రా మొన్నటి దానికి రైతు రుణమాఫీ మీరు ఎప్పుడు చేస్తారు, ఇది ప్రజలకు కావాల్సింది. ఇది సహజంగానే ప్రాంతీయ పార్టీలో అయితే ఒకడే ఉంటాడు, కానీ జాతీయ పార్టీ అయినాక 3, 4, 4 ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పిన 4 పేర్లు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు పేర్లు వస్తాయి. ఉత్తమ్ రెడ్డి గారి పేరు కూడా వస్తుంది. బీజేపీలో లేరా? కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, రాజా సింగ్ గారు ఉన్నారు. ఆ మాట మాట్లాడితే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన పేరు కూడా వినబడుతోంది. నేనే నంబర్ 1 అన్నట్టుగా ఆయన కూడా పోటీ పడుతున్నాడు కిషన్ రెడ్డి గారితో. సహజం జాతీయ పార్టీలో. అయితే శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దయాకర్ అన్న, ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు అంటే ఏంటి దీనికి ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు అన్నారు అంటే దానికి కొంత ఇషారా కనబడుతుంది, కొంతమంది వెళ్తున్నారు, ఏదో నడుస్తోంది. బీజేపీలో కొంతమంది టచ్లో ఉన్నారు, అది ఓపెన్ గానే నడుస్తూ ఉంది కదా. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఒక్కసారిగా ఈ మాట అనేసరికి ఎవరు జీర్ణించుకోవడం అంటే ఆశ్చర్యపోయారు. ఐ మీన్ ఏంటిది ఇలా కూడా ఉందా అని. ఏంటి దానికి ప్రాతిపదిక ఏముంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే బేసికలీ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న తీరు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, ఎక్కడ ఈ వర్గపోరు గతంలో మనం చూసాము. నేను నిన్న కూడా చెప్పాను మీకు, మొన్న ఈ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడిపితే మినిమం 2, 3 ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మన దగ్గర. కాబట్టి చూసిన దాంట్లో సార్ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో చేసినటువంటి యొక్క ప్రామిసెస్ మొత్తము ఫెయిల్, గవర్నెన్స్ ఫెయిల్, నంబర్ 1. ఆఖరికి మంచినీళ్ళు, సాగునీరు లేని పరిస్థితి, ప్రాపర్ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ కూడా లేదు, కనబడతా ఉంది ఒకటి. 2 ఎక్కడ సమన్వయం కనబడతలేదు. 3వది ఇవాళ ఎంతసేపటికి ఓడిపోయినాం మేము, 100 రోజులు మాకు ఇవ్వండి అధికారం, మాకు వచ్చింది కొత్తగా అని చెప్పినట్టు మీరు దాని మీద మానేసి దృష్టి పొద్దున్న లేస్తే
బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది, తేలిపోతుంది, మూసుకుంటారు, చేసుకుంటారు, మేము గేట్లు ఇవాళ తెరుస్తాం, రేపు తెరుస్తాం, ఎల్లుండి తెరుస్తాం, మేము ఇక గేట్లు తెరిస్తే మొత్తం కట్టలు కట్టుకొని దుంకి మా పాటలకు వస్తారు అని చెప్తారు. ఏమయ్యా ఇవాళ కూడా టెక్నికల్ ఆల్రెడీ 39 ఒక ఎమ్మెల్యే గారు చనిపోయారు. టెక్నికల్లీ 38 ఆర్ అవర్ ఎమ్మెల్యేస్ ఒకటి ఇద్దరు ముగ్గురు పోయినారు. పోతే వాళ్ళు ఎందుకు పోయినారు? ఇద్దరు ఎంపీ టికెట్ల కోసం పోయినారు. సరే, ఒక ఆయనకు ముందున్న అఫిలియేషన్ అది వేరే అనుకోండి. కానీ ఏం సాధించగలిగినారు? గేట్లు తెరుస్తాము, ఇక చూడండి రేపు మాపు అని నారాయణ సార్ దగ్గర ఫ్లడ్ వచ్చినప్పుడు చెప్తా చెప్పింది. ఏమైంది? ఇప్పుడు తుప్పిర్లు కూడా వాళ్ళు బయటకు వస్తలేవు. ఎవరో ఒకరిద్దరు కొంతమంది పోతారు అనుకోండి, దట్స్ ఫైన్. వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఏం ఆస్పిరేషన్స్ ఉన్నాయో పోయిన వాళ్ళు పోనివ్వండి, దాని గురించి మాకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తీరు ఇవాళ ప్రభుత్వం చూస్తే, బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చిన తీరు చూస్తే ఒక విషయం చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మన ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ, తొలిసారి ఓటర్లు బీజేపీకి ఓటేస్తారు కదా అంటే వేయనియండి అన్నారు. ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆస్కింగ్ ది ఫస్ట్ టైం ఓటర్స్ టు ఓట్ ఫర్ బీజేపీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ. కాబట్టి ఆటోమేటికల్లీ సస్పిషన్స్ ఉంటాయి కదా. అట్లాంటి సిచ్యువేషన్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అరైజ్ అయితే వై విల్ పీపుల్ ఫాలో రేవంత్ రెడ్డి? ఆయనకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఓ హేమంత్ బిశ్వ శర్మ లాగానో, ఓ జ్యోతిరాజ్ సింధియా లాగానో, ఓ నారాయణ రాగా లాగానో పోతే పోతాడేమో. కానీ కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతారు? ఆయన అంటే పొలిటికల్ సిచ్యువేషన్ డిస్కషన్ అయ్యేటప్పుడు, చర్చ అయ్యేటప్పుడు రకరకాల వ్యవహారాలు, ఆలోచనలు ముందుకు వస్తాయి. కాబట్టి బయటకు వచ్చిన ప్రతిదీ వారు అన్న విషయం అని కాదు. బేసిక్ గా బాటం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పింది సరే. మొన్ననేమో రేవంత్ రెడ్డి అభద్రతలో ఉన్నారన్నారు, ఇప్పుడేమో మోదీని పొగిడారు కాబట్టి అంటున్నారు. ఓకే, రెండింటికి లాజికల్ గా మీరు చెప్తుండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా బీఆర్ఎస్ లోకి వెళ్తారు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి అని అంటే అసలు ఏమాత్రం నాట్ ఈవెన్ 1% నమ్మదగ్గ ఇది ఉంటుందా అందులో? ఇప్పుడు ఒకటండి, నమ్మదగ్గది ఉండదని ఎందుకు అనాలి? మీరు నమ్మరనుకోండి, నేమన్నా నమ్మకానికనే చర్చ వస్తే ప్రతి అంశాన్ని కేసీఆర్ అనే నాయకుడిని ఈ సమాజం 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి మినహా మిగతా సార్లు మొత్తం కూడా ఎక్కడ పోటీ చేసినా హక్కును చేర్చుకుంది, గెలిపించింది. ఉద్యమం చేపడితే ఉద్యమ నాయకుడిని చేసింది, రాష్ట్రం తెస్తే ముఖ్యమంత్రిని చేసింది. ఒకవేళ రాష్ట్రంలో అధికారం మా దగ్గర నుంచి పోతే 1.5% మాత్రమే ప్రజలు విభజించే స్థాయిలో ప్రజాదరణ ఉంది. ఎందుకు నమ్మరనుకుంటున్నారు ఒకవేళ నమ్మాల్సి వస్తే? కాబట్టి వెదర్ సంబడి అగ్రీ, డు నాట్ అగ్రీ, ఈవెన్ టుడే కేసీఆర్ ఈస్ ది పాపులర్ లీడర్ ఇన్ తెలంగాణ స్టేట్. వెదర్ ఈ లాస్ట్ ద పవర్, వెదర్ ఈ వాజ్ చీఫ్ మినిస్టర్, ఏదేమున్నా ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ లీడర్స్ అండ్ ఈస్ ది పాపులర్ లీడర్ టుడే. అందులో డౌట్ లేదనుకోండి. అయిపోయి అప్పుడు ఆయన పాపులర్ అయినంత మాత్రాన ఆ పార్టీ అజరామరంగా కొనసాగుతుందనో లేకపోతే అన్ని పార్టీలు అందరికి వచ్చేస్తారని అనుకోలేం కదా. చాలా మంది ఉన్నారు ఇండియాలో పాపులర్ లీడర్స్, చాలా మంది ఉన్నారు. రాహుల్ గాంధీ పాపులర్ కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తిరుగుతోంది రోజు. ఏమైంది? రాలేదు కదా. ఇప్పుడు నమ్మొచ్చునా అని మీరంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు పోతే 39% మంది ఓటేశారు. మేము ప్రజల ముందుకు పోతే 37% 2 మంది పోటీ చేశారు. అదే సార్, నేను అదే అంటున్నా. పాపులారిటీ మే నాట్ మ్యాటర్స్ ఆల్వేస్. కరెక్ట్లీ, కానీ పాపులారిటీ ఎందుకు ఉంటుంది? మీరు చాలా మంది వ్యక్తులు, చాలా మంది సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని మెజారిటీ లైక్ చేసినప్పుడు పాపులారిటీ వస్తుంది. అదే నమ్మకం నేను చెప్పింది. రైట్. ఇక్కడ రాకేష్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారు ఫస్ట్ టైం లిక్కర్ స్కామ్ మీద మాట్లాడినారు. లిక్కర్ స్కామ్ అనేది ఒక ఫేక్ కేసు, అది కుట్రతో చేసిన కేసు అని మాట్లాడినారు. ఇవాళ ఫస్ట్ టైం మాట్లాడారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారికి అన్ని సారా కేసులు కూడా ఇంతకు ముందు అన్ని ఇట్లా అనిపిస్తాయి. రెండోది ఏంటంటే ఈ లిక్కర్ కేసు ఒకటి, ఇప్పుడు ఈ రోజు ఒకటి బహిరంగంగా అడుగుతున్నాను, మీరు కూడా మీడియా ఉన్నప్పుడు అడగండి కేసీఆర్ గారిని. కవిత గారు లిక్కర్ కంపెనీ పెట్టిందా లేదా? కంపెనీ ఫస్ట్ పాయింట్.
తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తిగత పార్టీలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే ఏదో పోతుంది సబ్జెక్టు. టానిక్సా? నో అంటే ఇప్పుడు కవిత గారు, కల్వకుంట్ల కవితారావు గారు లిక్కర్ కంపెనీ పెట్టిందా లేదండి ఢిల్లీలో? నాకైతే ఇండో స్పిరిట్ గాని, బుచ్చిబాబు గాని, ఇవన్నీ ఎవ్రీథింగ్ డాటా వచ్చిందండి. ఆమె పాపం తెలియక ఓకే అదే ఎందుకంటే నేను కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టు పెద్ద మనిషి. ఒక్క నిమిషం శ్రీధరన్ నేను చెప్తాను, బాగా పెద్ద సబ్జెక్ట్, 3,000 కోట్ల స్కామ్ అది. అది ఒకరోజు కూర్చుని చెప్తే పెద్ద పెద్ద బుక్కులు కూడా సరిపోవు. ఎందుకన్నా చట్టసభలో మనం అని ఏదైతే అట్లా మనం అన్నింటిలో అవమానించుకుంటూ పోతే దేశము విఫలమవుతుంది అన్న. ఈడీ గాని, సిబిఐ గాని, మీరు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండ్రు, మీరు తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, మీరు ఎన్ని వ్యవస్థలని చేసిండ్రు, ఎన్ని వ్యవస్థలను చెరబట్టిండ్రు, అది ప్రపంచానికి తెలుసు. నేను అనేది ఏంటంటే ఈ రోజు కవిత గారు ఒక్కరే కాదండి, దయచేసి ఆ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంచి మంచి విజయసాయి రెడ్డి గారు, మా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అంత ఇంత మొన్నటి వరకు మాకైతే ఫ్రెండ్లీ పార్టీ ఉండే, ఆయన అల్లుడు ఎవరు శరత్ చంద్రారెడ్డి గారు, మాగుంట శ్రీనివాస్ గారి అబ్బాయి రాఘవారెడ్డి గారు. దయచేసి చరిత్ర చెప్తే చచ్చిపోతారు ఇది. ఎందుకంటే ఇంకా ప్రజలకు, ఆంధ్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలియదు. ఇది పెద్ద స్కీము, 3,000 కోట్ల స్కామ్ ఇది. తర్వాత ఇది 1,00,000 కోట్ల స్కామ్ వెంకటకృష్ణ గారు. ఇది తర్వాత వస్తుంది తెర మీద. దీని మీద 1,00,000 కోట్లది అది. ఈ ఆప్షన్ సక్సెస్ అవుతే, ఈ ఢిల్లీ ఫార్ములా సక్సెస్ అవుతే ఆల్ ఇండియా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు వెంకటకృష్ణ గారు వాళ్ళు. అది రెండోది, దీంతో పాటు ఖలిస్తాన్ వాళ్ళ ఫండింగ్ వచ్చింది. ఈ రకరకాల వ్యవస్థలు అనేవి దేశ భద్రతకు ముప్పు, దేశానికి ముప్పు అన్నప్పుడే ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థలు బాగా సీరియస్ గా. కేసీఆర్ గారు దాన్ని మరి ఎందుకు ఒకటి పరిచారు ఏందో చూద్దాం, ఒక్క నిమిషం. కేసీఆర్ గారు అలవాటు డిస్టర్బ్ అయి ఉన్నాడు పాపం, ఆయన అట్లా కావద్దు. ఇప్పుడు ఇలా నరేంద్ర మోడీ గారిని కూడా దయచేసి అట్లా అన్న పదం మంచిది కాదు. ఆయన అంతే ఒక రకంగా అది కూడా నిజమే, అటు ఒప్పుకోలేని పరిస్థితి. పాస్పోర్ట్ ఏజెంట్ నుంచి మొదలు పెట్టిన ఆయన ఒకవైపు ప్రపంచాన్ని ఉరు తొలగిస్తున్న నాయకుడు, ఒకవైపు నీతి నిజాయితీగా అంటే మాటలు తగ్గించుకోవాలి కేసీఆర్ గారు. ఇంకా వయసు కూడా వచ్చింది, పవర్ కూడా పోయింది. రైట్, ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇవాళ మొన్న సిరిసిల్లలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగితే రేపు మాట్లాడతా అన్నారు కేసీఆర్ గారు. ఇంతవరకు మాట్లాడలే. ఇవాళ కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా ఆ ప్రస్తావన తేలే. ఫోన్ ట్యాపింగ్ గురించి ఎక్కడ తెచ్చినట్టు వార్తలు రాలే. మేము చాలా మంది లీడర్లను అడిగాం, ఎవరు చెప్పలేదు. సో దాన్ని కూడా స్కిప్ చేశారు. లిక్కర్ స్కామ్ మాత్రం నకిలీది, అది ఫేక్ క్రియేటెడ్ స్కామ్ అని అన్నారు. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్, ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకునే పరిస్థితే వచ్చింది. ఇది ఎవరో చేస్తుంటారు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకునే పరిస్థితే వచ్చింది. వాళ్ళ ఇప్పుడు ఇన్ని రోజులు మనం అంటున్నాం కాబట్టి కవిత గారి కేసు మాట్లాడింది వాళ్ళు. ఎందుకంటే అరెస్ట్ అయినకి ఇన్ని రోజులకు కూతురు పోయి జైల్లో ఉంటే తండ్రి స్పందన చూసి జాలిపడాలనో ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజకీయాల కోసమే ఇది కూడా మాట్లాడట్లేదు అన్నారు కాబట్టి మాట్లాడిండు తప్పితే అసలు ఎంత సీరియస్ గా ఉంటది ఒక తండ్రి కూతురు అరెస్ట్ అయితే. దీంట్లో నేను ఇంకోటి ఎప్పుడు చెప్తున్నా, బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేసినాం, కేజ్రీవాల్ అరెస్ట్ చేసినాం, ఇట్లా అంటారు. లెఫ్టినెంట్ సారీ అన్న, మీరు బీజేపీ అనకండి దయచేసి. మీరు కాంగ్రెస్ గాని భారతదేశ ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ చట్టబద్ధ సంస్థలు అరెస్ట్ చేసినాయి. సరే సరే, ఓకే ఓకే. లెఫ్టినెంట్ గవర్నర్ అంటోడు ఉంటాడు అక్కడ, లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేసింది, కానీ ఈజ్ ద ఫస్ట్ ముద్దాయి. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆయన పెద్ద రాజపుత్రుడా? నాకు అర్థం కాదు. రాజపుత్రుడు అయితే ఈ దేశంలో రాజపుత్రుడు అయితే రాయి అయితుంది. ఎవరైనా సరే ఒకటే సమానమే చూస్తారు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రాజకీయాల కోసం బీజేపీ చేసే ఆట. మరి ఎందుకు బీజేపీ అడుగుతలేదు లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ చేయాలని, కవితను అరెస్ట్ చేయాలని? ఇవాళ రాకేష్ రెడ్డి గారి నుంచి కిషన్ రెడ్డి గారి మాట్లాడతారు. మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు వదిలేసిండ్రు? ఆయన శుద్ధపూస అని చెప్తారనుకుంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వల్లనే బయటపడ్డది స్కామ్ అంతా. A1 గా ఉండాలి కదా. ప్లీజ్ మీరు మొత్తం ఆ కేసు స్టడీ చేయండి అని నేనేమో ఇబ్బంది పడతలేదు. దాని మీద ఒక చర్చ అయితే ఉందిలేండి రాకేష్ రెడ్డి గారు, దాని మీద ఒక చర్చ అయితే ఉన్నది. అసలు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఇది స్టార్ట్ అయింది, తెలివిగా ఆయనే ముందు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అనేది ఒక చర్చ అయితే ఉంది. అందులో నిజమెంత అబద్ధమెంత మనకు తెలియదు. రైట్, ఎనీవే ఒక్క నిమిషం దయాకర్ ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ఏంటి దీని మీద ప్లీజ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్న ఒక మాట చెప్పారు మా పార్టీ వైపు నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. పోయిన 2 దశాబ్దాలు ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే తిరిగినాయి, మళ్ళీ అట్లే తిరుగుతాయి. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడాల్సి వచ్చినా, బీజేపీ మాట్లాడాల్సి వచ్చినా కేసీఆర్ పేరు తీయకుండా
వీళ్ళు రాజకీయం చేయలేరు. సరే, రకరకాల మన రాకేష్ రెడ్డి గారు కంపెనీ పెట్టినారా, ఇండో స్పిరిట్స్ పెట్టినారా, మీరు చర్చకు కూర్చుంటే మనం కూర్చుందాం ఒకసారి. దెర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ ద కంట్రీ టేకింగ్ ప్యారలల్ టు దెమ్. ఓకే, కానీ ఏది ఏమైనా ఇవాళ పార్లమెంటు ఎన్నికలలో ఏదైతే వేగంతో కాంగ్రెస్ పోదామనుకుంటుందో, ఏదైతే కలలు బీజేపీకి అంటుందో, ఈ రెండు అనుకున్న రీతిలో సాగవు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ రెండు పార్టీల నాయకులు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ చెప్పింది ఒకటే, మీరు గవర్నెన్స్ యు ఫూల్ ద పీపుల్. రైట్, చూద్దాం ఎవరు ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఎవరు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారో, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. జూన్ 4వ తారీఖు నాడు అందరి ఫ్రస్ట్రేషన్లు బయటకు వస్తాయి కదా. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ అనేది దేశంలో ఉండదు. ఓకే దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.